జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని మొదటి నుంచే అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే మొత్తానికి మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రల్లో ఎలా కనిపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో మొదటి నుంచే హై రేంజ్ లో ఉంది. ఇక స్పెషల్ పోస్టర్ ద్వారా ఆ అంచనాల స్థాయిని మరింత పెంచేశారు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఎన్టీఆర్ కు కూడా ఈ సినిమా సోలోగా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి సినిమాలో కంటెంట్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందన్నట్లు ప్రేక్షకుల్లో ఓ నమ్మకం అయితే ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ ను నేడు విడుదల చేశారు. కరెక్ట్ గా సినిమా విడుదల కావడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి దేవర పార్ట్ 1 విడుదల కానుంది. ఇక పోస్టర్ లో విభిన్నమైన క్యారెక్టర్స్ ని కలిగిన ఫేసెస్ ను చూపించారు. ముందుగా ఉన్న మొహంలో కాస్త నవ్వుతో కూడిన ధైర్యవంతుడు కనిపించగా, వెనకలో పూర్తిగా కోపంతో ఉన్న మరొక ధైర్యవంతుడు కనిపిస్తున్నాడు. భయ పుట్టించే ఫేసెస్ అనేలా ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. మొదటి నుంచి కూడా సినిమాలో హీరో పాత్ర నెవర్ బిఫోర్ అనేలా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది అని హైలైట్ చేశారు. ముఖ్యంగా దూకే ధైర్యమ జాగ్రత్త అంటూ సాంగ్ లో కూడా బాగా ఎలివేట్ చేశారు. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమా విడుదల డేట్ దగ్గర పడుతున్న సమయంలో ప్రమోషన్స్ హడావిడి పెద్దగా కనిపించడం లేదు అని ఓ వర్గం ఫ్యాన్స్ నుంచి కమెంట్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గానే చిత్ర యూనిట్ ఈ పోస్టర్ ద్వారా ఒక మంచి కిక్ అయితే ఇచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే మరో వారం రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల టార్గెట్ ను అందుకుంటుందని ఓ వర్గం ఫ్యాన్స్ అయితే ధీమాగా ఉన్నారు.